ఛానల్ రాథోడ్ స్పీక్స్. ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్. నేను చేసిన మిస్టేక్స్ ఏంది, నీకు లెస్ దెన్ 10K వచ్చిన కౌన్సిలింగ్ లో ఈ మిస్టేక్ చేస్తే సీట్ అసలే రాదు. ఇంకా ఈ వీడియో ల్యాగ్ చేయకుండా మన మెయిన్ టాపిక్ లో వెళ్ళిపోదాం. కౌన్సిలింగ్ ప్రాసెస్ లో మేజర్ గా 5 స్టెప్స్ ఉంటాయి. కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్, అఫీషియల్ వెబ్సైట్ లో పోయి కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. స్టెప్ 2 స్లాట్ బుకింగ్, టైం, డేట్, వెన్యూ, ప్లేస్. నువ్వు ఏ డిస్టికో ఆ డిస్టిక్ చూస్ చేసుకొని నియర్ బై సెంటర్ పెట్టుకో. స్టెప్ 3 సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఫస్ట్ నువ్వు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పోవాలంటే నీకు ఏ డాక్యుమెంట్స్ రిక్వైర్డో అది తెలియాలి. అది తెలియకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ డాక్యుమెంట్స్ కంపల్సరీ ఉండాలి. లైక్ హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్, ఎస్ఎస్సి మెమో, ఇంటర్ మెమో, ఇంటర్ టీసీ, ఆధార్ కార్డ్, స్టడీ సర్టిఫికేట్ 5th క్లాస్ టు ఇంటర్ దాకా కంపల్సరీ ఉండాలి. క్యాస్ట్ ఫర్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు, ఈడబ్ల్యూఎస్ అయితే ఓసీఆర్ బీసీ వాళ్ళకు, ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ ఈ ఇయర్దే ఉండాలి. స్టెప్ 4 నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకున్న మొబైల్ నెంబర్కి ఒక లాగిన్ నెంబర్ అయితే పంపిస్తారు. ఆ నెంబర్ తోటి నువ్వు పాస్వర్డ్ రీక్రియేట్ చేసుకోవచ్చు. స్టెప్ 5 మెయిన్లీ వెబ్ ఆప్షన్ పెట్టేటప్పుడు నువ్వు హాల్ టికెట్ ప్లస్ నువ్వు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ ఎంటర్ చేస్తే వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే మెయిన్లీ నువ్వు రిజిస్ట్రేషన్ అయిన మొబైల్ నెంబర్ అది ఖచ్చితంగా వర్కింగ్లో ఉండాలి. అండ్ ఆ నెంబర్ కంపల్సరీ నీతో ఉండేటట్టు చూసుకోండి. ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీ ఇయర్దే ఉండాలి, లేదా చాలా కష్టం. అండ్ చాలామంది ఈ మిస్టేక్ అయితే చేస్తారు. నువ్వు వెబ్ ఆప్షన్ పెట్టేటప్పుడు వేరే కాలేజ్ వాళ్ళు ఫోన్ చేసి నువ్వు హాల్ టికెట్ ప్లస్ నీ పాస్వర్డ్ చెప్తే మేమే వెబ్ ఆప్షన్ పెట్టి నీకు టాప్ కాలేజ్లో సీట్ వచ్చేటట్టు ఫ్రీగా అని చెప్తారు. అదంతా స్కామ్. అది ఎందుకు అలా చెప్తారంటే వాళ్ళ కాలేజ్లో మీకు సీట్ రావాలని వెబ్ ఆప్షన్ పెట్టి మరీ అలా చేస్తారు. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.